సిద్దిపేట అభివృద్ధి కోసం కేటాయించినటువంటి నిధులను దుర్వినియోగం చేసినటువంటి మున్సిపల్ చైర్మన్పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆతు ఇమాం డిమాండ్ చేశారు. అయితే దానికి సహకరించినటువంటి మున్సిపల్ కమిషనర్ను వెంటనే బదిలీ చేయాలని అన్నారు. ఇక సంఘాలు దేవాలయాల పేరిట మున్సిపల్ నిధులు మళ్లిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. పట్టణ ప్రజల నుంచి పన్నులను కట్టించి కనీస సదుపాయాలు కల్పించడంలో మున్సిపల్ చైర్పర్సన్ విఫలమయ్యారని విమర్శించారు. స్వార్థపరంగా ఒక 5 నుంచి ఒక 6 వాళ్ళను పక్కకు పెట్టి కొన్ని వాళ్ళనే తీసుకొని బడ్జెట్లు సంఘాలకు ఏదైతే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ముఖ్యంగా ఎస్సీ మాల కుషాల్ నగర్లో శ్మశాన వాటిక గతంలో హరీష్ రావు గారు ప్రభుత్వంలో 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయించి దానికి నిధులు కేటాయించి ఒక వర్క్ జరుగుతుంటే దానికి ఇంతవరకు 1 రూపాయి కూడా కాంట్రాక్టర్కి ఇవ్వలేదు. 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఇలా బడ్జెట్ అంతా పనులు స్టార్ట్ అయినాయి కానీ కాంట్రాక్టర్కి డబ్బులు ఇస్తే వాడు వచ్చి మిగతా పనులు చేస్తాడు. ఆయన ఆల్రెడీ 60 లక్షల వరకు పని చేసి ఇప్పటి వరకు 1 రూపాయి కూడా నిన్ననే కమిషనర్ దగ్గర కూర్చొని దానికి సంబంధించిన కాగితాలు కూడా మీకు వాట్సాప్ చేస్తా అడగడం జరిగింది. వెంటనే ఆ కుషాల్ నగర్ శ్మశాన వాటికకు మనం ఇలా తెలంగాణ దిక్కుచి అని చెప్తున్న మాజీ మంత్రి హరీష్ రావు గారు వైకుంఠ ధామాలు కొన్ని అగ్రవర్ణాలకే వైకుంఠ ధామాలు చేస్తారు తప్ప కానీ అదే ఒక మైనార్టీస్ కావచ్చు, ఒక బీసీ వర్గానికి కావచ్చు, ఒక ఎస్సీ వర్గానికి కానీ దాన్ని ఇక్కడ పయనిస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి మంజులా రాజనర్స్ చైర్మన్ గారు పదే ఎన్నిసార్లు చెప్పినా మా శ్మశాన వాటిక గురించి ఆలోచన లేదు.